హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. నిన్న మ్యాచ్ చూసే ఉంటారు, జీటీ వర్సెస్ ఎల్హెచ్జి. దీంట్లో హైలైట్స్ మాట్లాడుకుందాం ఈరోజు మ్యాచ్లో. అండ్ ఈరోజు జరగబోయే మ్యాచెస్ రెండు ఉన్నాయి, వాటి గురించి. అండ్ నిన్న ఈవినింగ్ జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ ఆ వీడియోలో హైలైట్స్ గురించి కూడా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే ఆఫ్టర్నూన్ మ్యాచ్ టాస్ గెలిచి చేజింగ్ తీసుకున్నారు. ఫస్ట్ అంత ఎందుకు తీసుకున్నారు, ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే పిచ్ స్లో అయింది, తర్వాత చేజ్ చేయడానికి కష్టమవుతుంది అనుకున్నాం. బట్ చాలా మంచి డెసిషన్. లక్నో కొంచెం స్లో అయినా జీటీ మాత్రం ఓపెనర్స్ మామూలుగా ఆడలేదు. నిన్న 100+ రన్స్ పార్ట్నర్షిప్ మెయింటైన్ చేశారు. సాయి సుదర్శన్ అండ్ గిల్ చాలా బాగా ఆడారు. వాళ్ళు వికెట్లు పడ్డ తర్వాత కొలాప్స్ అయిపోయింది. లైన్ వికెట్లు పడుతూనే ఉన్నాయి. 100+ రన్స్ వీళ్ళిద్దరు కొట్టిన, ఆ తర్వాత రన్స్ రాలేదు. 180 కొట్టారు, 178, 179 సంథింగ్ అలా కొట్టారు. వీళ్ళకి కొంచెం కష్టమే, బట్ సింపుల్గా చేజ్ చేసేసారు. పోరన్ లాంటి మంచి బిగ్ హీటర్స్ ఉన్నారు కాబట్టి. ఓపెనింగ్ రిషబ్ పంత్ దిగినా అంత ఏం చేయలేకపోయాడు. రిషబ్ పంత్ అంతే పూర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. బట్ మనకు తెలుసు ఒక మెయిన్ సిచ్యువేషన్లో కంబ్యాక్ ఇస్తాడు, యూజ్ అవుతాడని. చూద్దాం, ఆ హోప్తోనే ఉంటున్నాం. నెక్స్ట్ మ్యాచ్ అని మంచిగా ఆడాలని రిషబ్ పంత్. బట్ రిషబ్ పంత్ కాకపోయినా వేరే ప్లేయర్స్ మాత్రం సూపర్ ఆడారు, మంచి మ్యాచ్ గెలిపించారు నిన్నైతే. అది నిన్న మ్యాచ్, ఆఫ్టర్నూన్ మ్యాచ్. ఇది నిన్న ఈవినింగ్ మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. చాలా హైలైట్స్ ఉన్నాయి అందులో. ఇప్పటివరకు నేను చెప్పింది మీకు నచ్చుంటే ఆర్ ప్రీవియస్ వీడియోస్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. నిన్న ఈవినింగ్ మ్యాచ్, నిన్న నైట్ జరిగిన మ్యాచ్ ఇది. ప్రతి బాల్ హైలైట్ ఇందులో మాట్లాడుకోవాలంటే, టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ఫస్ట్ బ్యాటింగ్ తీసుకున్నారు. ఈవినింగ్ మంచి డ్యూ వచ్చింది అని అనుకున్నాం, బట్ డ్యూ ఏం రాలేదు. శ్రేయస్ అయ్యర్ మంచిగా తీసుకుండు, టార్గెట్ గట్టిగా పెట్టాలని ఫిక్స్ అయ్యి తీసుకుండు చేజింగ్. ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుండు, అది ఓకే, బాగానే ఆడారు. ఓపెనర్స్ మంచిగా ప్రియాంష్ ఆర్యా 37 సంథింగ్ అలా స్టార్టింగే బాగా కొట్టిండు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ వచ్చి 80 రన్స్ మెయిన్ పిల్లర్ లాగా నిలబడ్డా. క్యాప్టెన్స్ నాకు లాస్ట్ మ్యాచెస్ ఆడపోయినా మళ్ళీ ఈ మ్యాచ్ కంబ్యాక్ ఇచ్చిండు, బాగా ఆడిండు. నిన్న రన్స్ బాగా కొట్టిండు. బౌలింగ్లో కూడా వీళ్ళకి చాలా స్ట్రెంగ్త్ ఉంది. నిన్న జరిగిన మ్యాచ్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ చాలా వీక్ ఉందని మాట్లాడుకుందాం. బట్ హర్షల్ పటేల్, పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ అంటారు, హర్షల్ పటేల్ బాగా వేసిండు. 4 వికెట్స్, 4 మెయిన్ వికెట్స్ తీసుకున్న 4 కూడా మెయిన్ వికెట్స్ బాగా వేసిండు. షమి చాలా ఎక్స్పెన్సివ్ ప్రూవ్ అయ్యిండు నిన్న. షమి కంబ్యాక్ ఇస్తే ఎస్ఆర్హెచ్ ఇంకా స్ట్రాంగ్ అయింది. ఆ బౌలింగే కొంచెం తక్కువ ఉంది అనిపిస్తుంది. బ్యాటింగ్ విషయానికి వస్తే ఎస్ఆర్హెచ్ ఓపెనర్స్ నిన్న మనం మాట్లాడుకుందాం. ఆ ఓపెనర్స్ స్టార్ట్ ఇస్తే మాత్రం మ్యాచ్ విన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఎందుకంటే అది ఫ్లాట్ పిచ్. మనం ఫస్ట్ మ్యాచ్ ఆర్ఆర్తో ఆడిన పిచ్ అని మాట్లాడుకున్నాం, అదే జరిగింది. వీళ్ళు రన్స్ చాలా బాగా కొట్టారు, దాన్ని ఇంకా బాగా చేజ్ చేశారు. అసలు ఓపెనర్స్ ఇద్దరు అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్ ఆడిన ఇన్నింగ్స్, మామూలుగా ట్రావిస్ హెడ్ కూడా అగ్రెసివ్గా ఆడతాడు, కానీ అభిషేక్ శర్మ చాలా అగ్రెసివ్గా ఆడుతుండని ట్రావిస్ హెడ్ ఆగి అభిషేక్ శర్మను పుష్ చేసిండు. సింగిల్ తీసుకుంటుండి ఇచ్చేస్తుండు, నెక్స్ట్ క్లాస్ అని వచ్చినా సరే సింగిల్ తీసుకుంటూ ఇచ్చేసిండు. అభిషేక్ శర్మ అదే ఫామ్ కొనసాగిచ్చేసిండు సేమ్ లాస్ట్ ఇన్నింగ్స్ వరకు. కానీ చాలా ఛాన్సెస్ వచ్చినాయి అభిషేక్ శర్మకు నిన్న. అసలు క్యాచ్ పట్టిన తర్వాత నో పోయింది, అది అక్కడ మ్యాచ్ వీళ్ళు చేతిలోంచి జారిపోయింది అనిపించింది నాకైతే. నేను అనుకున్న ఆ బాల్ ఇక్కడి నుంచి అభిషేక్ శర్మ నిలబడితే మాత్రం మ్యాచ్ అయిపోతుంది అనుకున్న, అదే జరిగింది. ఆ క్యాచ్ డ్రాప్ తర్వాత చాహల్ ఒక క్యాచ్ డ్రాప్ చేసిండు. నెక్స్ట్ మళ్ళీ నో మ్యాన్స్ ల్యాండ్స్లో 3-4 టైమ్స్ పడ్డది బాల్. చాలా వికెట్స్ అట్లా వీళ్ళు ఫీల్డ్ పెట్టుకున్నారా తెలియదు, కానీ అభిషేక్ శర్మ ఫీల్డ్ ఒక సైడ్ ఉంటే అసలు ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు. కానీ నిన్న మ్యాచ్ మొత్తం రన్స్ మొత్తం బ్యాక్ సైడ్ ఆడడానికే ట్రై చేసిండు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఎక్కువ ఇటు సైడ్ ఆడతాడని చెప్పి ఆడే సైడే ఫీల్డ్ పెడితే బ్యాక్ సైడ్ రన్స్ ఎక్కువ కొట్టిండు, అది జరిగింది. అది కన్నా ఇంపార్టెంట్ ఏంటంటే, అంత మంచిగా ఆడి పాకెట్ నుంచి ఒక పేపర్ తీసి దిస్ ఈజ్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ అని చెప్పి చూపించిండు. అది చూపించింది సరే, ఇంతకుముందు అంత కాన్ఫిడెంట్గా వచ్చి ఆడి చూపించడం అనేది గ్రేట్, అంతా పక్కన పెట్టి ఎప్పుడు నార్మల్గా ఇట్లా సెలబ్రేట్ చేస్తాడు. బట్ నిన్న అది చూపించిండు, అందరూ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఆరెంజ్ ఆర్మీకి డెడికేట్ చేస్తున్నా అని చెప్పి చూపించిండు. అది చూపించడం ఒక లెవెల్ అయితే, దాన్ని క్యారీ చేసి అండ్ ఇంతకుముందు ప్రీవియస్ మన ట్రావిస్ హెడ్ నిన్న చెప్పిండు మాట్లాడేటప్పుడు కూడా, లాస్ట్ 6 మ్యాచెస్ నుంచి అలా పేపర్ పెట్టుకొని వస్తుండు అభిషేక్ అని చెప్పి. పెట్టుకొని రావడం తప్పు కాదు, కొడితే చూపించిండు అనుకోవచ్చు. బట్ ఆ 6 మ్యాచెస్ తను కొట్టలేదు, ఆడలేదు.
ఎంత లోగా ఫీల్ అయ్యి ఉంటాడు, ఎంత రెగ్రెట్గా ఫీల్ అయ్యి ఉంటాడు. నేను ఎంత కాన్ఫిడెన్స్ వచ్చి ఆ కాన్ఫిడెన్స్ మొత్తం కొలాప్స్ అయింది. అంత లోలో ఉండి నేను ఆ మ్యాచ్ ఆడి దాన్ని చూపించినప్పుడు చాలా హై వచ్చింది. ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ మొత్తం అసలు టీవీల ముందు ఉన్నోళ్ళైనా స్టేడియంలో ఉన్నోళ్ళం ఒక అరుపులు కేకలు. నిన్న ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మొత్తం ఒకటే, అదే పేపర్ చూపించిందే నిన్న కనిపించింది. మొత్తం అదే ఉంది, సోషల్ మీడియా మొత్తం రన్ అవుతుంది. వాళ్ళ మమ్మీ డాడీ కూడా వచ్చారు. వాళ్ళ ఎస్ఆర్హెచ్ ఓనర్ వెళ్ళి సెకండ్ ఇవ్వటం, వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్పడం జరిగింది. అభిషేక్ శర్మ వాళ్ళ మమ్మీ డాడీకి కూడా. చాలా బాగా ఆడిండు. టాప్ 3 రన్నింగ్ ఎక్కువ రన్స్ కొట్టిన ఐపీఎల్ హిస్టరీలో టాప్ 3లో ఉండి ఇప్పుడు అభిషేక్ శర్మ ఇండివిజువల్ స్కోర్లో మామూలుగా కాదు. అండ్ ఎస్ఆర్హెచ్కి ఫస్ట్ ప్లేస్ హయ్యెస్ట్ చేజింగ్ నిన్న జరిగింది. హయ్యెస్ట్ ఇదే నిన్న జరిగింది. చాలా బాగా ఆడారు. అభిషేక్ శర్మ హెడ్ నిలబడితే మ్యాచెస్ గెలిపిస్తారని మళ్ళీ ప్రూవ్ చేశారు. ఇది ఇంకా నెక్స్ట్ అంత ఏం లేదు మాట్లాడుకోవడానికి, ఎందుకంటే వీళ్ళే వన్ సైడ్ చేసేసారు మ్యాచ్ కాబట్టి. నెక్స్ట్ మ్యాచ్ ఈరోజు ఆఫ్టర్నూన్ మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ. ఈరోజు మ్యాచ్ చూడాలి మరి ఎలా ఆడతారు. ఆర్ఆర్కి ఇప్పుడు అసలు హోమ్ గ్రౌండ్కి వెళ్ళారు, మొన్నటి వరకు గౌహతిలో ఆడారు. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ ఆర్ఆర్కి ఉంటుందా? ఎందుకంటే ఆర్సీబీ చాలా మంచి ఫామ్లో ఉంది. ఆర్ఆర్ ఆడుతున్నారు, వాళ్ళు సేమ్ టు సేమ్ ఓపెనర్స్ మంచిగా ఆడితేనే వాళ్ళకి ఆ బిగ్ హిట్స్ వస్తాయి, బిగ్ స్కోర్ వస్తుంది, మనకు తెలుసు. చూడాలి నిన్న మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ ఎలా ఆడిండో. వీళ్ళ నుంచి కూడా వీళ్ళ కెప్టెన్ సంజు మంచి రన్స్ రావాలి, సంజు నుంచి హాఫ్ సెంచరీలు రావాలి. జైస్వాల్ బాగా ఆడాలని నేను అనుకుంటున్నా, ఎందుకంటే ఒక మ్యాచ్ ఆడిండు ఈ సీజన్ మొత్తంలో, మంచిగా ఆడింది ఒకటే మ్యాచ్. ఈ మ్యాచ్ అయినా మంచిగా ఆడాలనుకుంటున్నా. నా గెస్ కరెక్ట్ అయితే ఆర్సీబీలో మంచి ఫామ్లో ఉన్నారు. పట్టిదార్ అసలు ఆ పిచ్తో సంబంధం లేదు, బౌలర్తో సంబంధం లేదు, కంటిన్యూ రన్స్ కొట్టాలి అదే మైండ్ సెట్తో ఆడుతుండు. అగ్రెసివ్గా ఆడాలి, వాళ్ళ ప్లేయర్స్ మొత్తం అంతే ఆడుతున్నారు. ఈరోజు అడ్వాంటేజ్ ఆర్ఆర్కే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఈ మ్యాచ్ గురించి అయితే ఇది ఎక్కువ మాట్లాడుకుని హైలైట్స్ రేపు మాట్లాడుకుందాం. ఇంకో మ్యాచ్ వచ్చేసి ఈరోజు నైట్ మ్యాచ్ డీసీ వర్సెస్ ఎంఐ ఢిల్లీలో జరుగుతుంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ వాళ్ళకి కొంచెం వీక్ ఉంది, ఎందుకంటే బయట మంచిగా ఆడుతున్నా హోమ్ గ్రౌండ్లో బాగా ఆడట్లేదు ఢిల్లీ. అది అడ్వాంటేజ్ ఎంఐకి ఉంటుంది. అండ్ ఎంఐ గెలిస్తే కొంచెం ఆ పాయింట్స్ టేబుల్లో పైకి వెళ్తారు. కింద వాళ్ళు ఆడుతుంటే పైన వాళ్ళు కొంచెం వీక్ అవుతుంటేనే ఆ పోటీ ఉంటుంది. వీళ్ళు ఓడిపోతూనే ఉంటే వాళ్ళు గెలుస్తూనే వన్ సైడ్ అయిపోద్ది, టోర్నమెంట్ చూడాలనిపించదు. 64 days 60 days మనం మంచిగా చూడాలి కాబట్టి చూద్దాం మరి ఏం జరుగుతుందో. నాకు తెలిసి ఈరోజు ఎంఐ లాస్ట్ మ్యాచ్ కొంచెం క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మంచి ఫామ్లోకి రావాలనుకుంటారు. రోహిత్ శర్మ చాలా లోలో ఉండు. నాకు తెలిసి రోహిత్ శర్మ ఈ మ్యాచ్ రన్స్ కొట్టాలి, కొడితేనే ఎంఐ ఆ టోర్నమెంట్లో ఉండగలిగిద్ది. ఇప్పుడు లేకపోతే సిఎస్కే లాగా ఈ మ్యాచ్ కూడా సేమ్ సిఎస్కే సిచ్యువేషన్ వచ్చింది. నాకు తెలిసి ఈ మ్యాచ్ గెలిస్తేనే ఎస్ఆర్హెచ్ లాగా కొంచెం ఎనర్జీ వచ్చింది. నైట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు గెలిచినట్టు వీళ్ళకి కూడా ఆ 4 points వస్తాయి, 7th place పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎంఐ గెలవాలని నేను అనుకుంటున్నా. ఆర్ఆర్ నుంచి కూడా రన్స్ రావాలి, చూద్దాం ఏం జరిగిద్దో. అండ్ అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.